కాల్ నమో నారాయణ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యాక్చువల్గా మనం చాలా వీడియోస్ చేస్తున్నాము. మళ్ళీ కొత్త కొత్త వీడియోస్తో కొత్త కొత్త విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను చెప్పినట్టుగా నాకు ఎటువంటి ఆశ లేదు ఈ యూట్యూబ్స్ మీద, ఈ ఇన్స్టాగ్రామ్స్. నాకేదో వేల కొద్ది సబ్స్క్రైబర్స్ వస్తే ఫ్యూచర్లో మంచి డబ్బు వస్తుంది, పెద్ద పెద్ద బంగ్లా. నో, నాకు అస్సలు ఇష్టమే లేదు. నేను ఆల్రెడీ అన్ని లగ్జరీ లైఫ్స్ చూసేశాను. కేవలం జనాల కోసమే. ఇక్కడ జ్ఞానం ఎవడబ్బా సొత్తు కాదు, నా సొత్తు కాదు, నీ సొత్తు కాదు. ఎవరికి తెలిసింది వాళ్ళు ఇక్కడ చెప్పచ్చు. అలాగని పనికిరాందంతా చెప్పకూడదు. ఎందుకంటే మీడియా హ్యాస్ ద పవర్. మీడియా అటువంటి పవర్ మీడియాకు ఉంది. ఈ కలియుగంలో మనుషుల్ని మార్చే శక్తి రెండిటికి మాత్రమే ఉంది. ఒకటి జ్ఞానానికి, రెండు మీడియాకు. నథింగ్ బట్ ఫోర్త్ పిల్లర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ మనం ఏదైతే పిలుస్తామో ఈ మీడియాలు చాలా పవర్గా ఉన్నాయి. అందుకనే నేను ఈ మార్గం ఎంచుకున్నాను. ఓకేనా? టాపిక్లోకి వెళ్తే మనము ఈ మధ్య చాలా మందికి ఫ్యాషన్ అయిపోయింది హిందూ ధర్మం అంటే. ఎవరు అడిగినా కానీ మేము హిందువులము, మేము సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాము, మా ధర్మం మీద మాకు గౌరవం ఉంది. ఏంట్రా మీ ధర్మం మీద గౌరవం ఉండేది మీకు? అసలు మీకు సనాతన ధర్మం అంటే తెలుసా? ఒక పూజా విధానం తెలియదు మీకు. ఏ దేవతని ఎలా పూజించాలో తెలియదు, ఏ దేవుడికి దగ్గరికి వెళ్ళి ఏ పూజ చేయాలో తెలియదు. ప్రతి ఒక్కరు సనాతన ధర్మం, సనాతన ధర్మం. సరే, ఇంతమంది సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు కదా, నేను అందరినీ ప్రశ్నిస్తున్నాను. నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను, నా తల్లిదండ్రులతో సహా అందరినీ నేను ప్రశ్నిస్తున్నాను. ఇంత ఆలోచించేవాడు ప్రతి ఒక్కడు నా కొడుకు లాయర్ కావాలి, నా కూతురు డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, సాఫ్ట్వేర్ కావాలి, ఫలానా ఫలానా కావాలి, ఇంకొకటి కావాలి, ఇంకోటి కావాలి, ఓగేరా ఓగేరా. ఏమి ఇలా అని ఆలోచించే వాళ్ళు ఎప్పుడైనా మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? నా కొడుకు ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ లా కావాలి, నాకు హిందూ సనాతన ధర్మం కావాలి, నా ధర్మాన్ని కాపాడే ఒక నాయకుడు కావాలి నా కొడుకు, నా కూతురు ఒక జిజియాబాయి కావాలి, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి కావాలి, లేదా సుభాష్ చంద్రబోస్ కావాలి, లేదా తప్పు జరిగితే ఆ తప్పుని గొంతెత్తి ఖండించి ధైర్యంగా నిలబడి దేశం కోసం, ధర్మం కోసం ప్రాణం కోల్పోయినా పర్వాలేదు అనుకునే విధంగా ఒక చెగువీరా కావాలి అని ఎవరన్నా మీ కొడుకులకు మీరు చెప్పి పెంచుతున్నారా? మీ కూతుర్లని మీరు అలా తయారు చేస్తున్నారా? ఐఎమ్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్. పోరాడే హక్కు లేనప్పుడు అడిగే హక్కు నీకు లేదు ఇక్కడ. ఏమి నీ ధర్మం కోసము నువ్వు పోరాడే హక్కు లేనప్పుడు నువ్వు దానికోసము తిరగబడి అడిగే హక్కు కూడా నీకు లేదు ఇక్కడ. ఇంకొక విషయం మాట్లాడతాం. ప్రతి ఒక్కరు నాకు మంచి సమాజం కావాలి, మంచి సమాజం కావాలి. ఎక్కడి నుండి వస్తుంది మంచి సమాజం? సమాజం అంటే ఏదో పైనుండి ఊడిపడదు. నాలాంటి వాడు పెళ్లి చేసుకొని పిల్లలకి జన్మనిస్తే, వాడు పెరిగి పెద్ద అయితే, వాడు పెళ్లి చేసుకుంటే దిస్ ఈస్ కాల్డ్ ద సొసైటీ. ఇట్స్ ఏ సైక్లిక్ ప్రాసెస్. ఇందులో వాడికి మంచి ధర్మము, మానవత్వము, నీతి, నిజాయితీ ఇవి నేర్పియాలి. కానీ సర్టిఫికేట్లు, డబ్బు, ఉద్యోగాలు నేర్పిస్తే